Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యు విల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడో ఎవరినైనా పలకరించినప్పుడో సమాధానం వస్తుందని, పలకరింపు వస్తుందని ఎదురు చూస్తాం. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ సమాధానం మనకెంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. కొన్నిసార్లు మనం ఆశించిన సమాధానం రాదు. భౌతికంగా మనకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మనసులో ఎంతో దూరంగా ఉంటారు. ఆ సమయంలో మనం పిలిచిన సమాధానాలు రావు. ఈ అనుభవాలు మనకి క్రొత్త ఏం కాదు. మన సమీపముగా ఉన్నవారు, స్వంత జనాంగం మధ్య ఇలాంటి అనుభవాలు మనము దాటి వచ్చిన వారమే. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఈవేళ, ఈ ఉదయకాలం, ఈ సమయం, ఈ వాక్యము, ఈ మాటలు నువ్వు వింటూ ఉంటుండగా కూడా ఆయన నీతో, నీ ప్రక్కనే ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉండునని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. అనాథలుగా విడవనని మాట్లాడిన దేవుడు నిన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయడు. ఆయనతో సహవాసం ఒక అద్భుతమైన అనుభవం. అది వాస్తవానికి రుచి చూసిన వారికే బాగా తెలుస్తుంది. ఆయన సహవాసములో ఉండే సంతోషం వర్ణించలేనటువంటిది. మాటలాడే దేవుడు అని ఆయనకు పేరు. నువ్వు పిలిస్తే ఆయన జవాబిస్తాడు. గొంతు చించుకొని పిలిచినా, అరిచినా వినిపించుకొని ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి సహాయము కొరకు, ఆదరణ కొరకు అనేక మందిని అనేకసార్లు పిలిచి ఉంటాం. వివిధములైనటువంటి అనుభవాలు మనం ఎదుర్కొని ఉండొచ్చు. లేఖనం మాట్లాడుతుంది, ఆయనకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడట. నీతో నడిచేవాడు ఆయన. నీ చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన. అసలు మార్గమే ఎక్కడా లేనప్పుడు, మార్గము కానరానప్పుడు, బయటపడే దారే కనిపించనప్పుడు నీకు ముందుగా నడుస్తూ నీ మార్గములు సరళము చేయవాడు. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ధైర్యము తెచ్చుకో. నీ పరిస్థితులు ఏవైనా, ఈ నూతన దినము నిన్ను భయపెట్టేటటువంటి నేపథ్యం ఏది ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, ఒంటరిగా నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నా మాట ఎవరూ వినటం లేదు, ఎవరికి నేను అక్కరలేదు అని నువ్వు కుమిలిపోతున్నావేమో, ఈ లోకానికి నువ్వు అక్కర్లేదేమో, ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వు మొర్రపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గర నిన్ను విన్నని స్థితి కానీ, వినిపించుకొని క్షణము కానీ ఉండదు. అలాంటిది రాదు కూడా. నీవు పిలువగా నేనున్నాను అనే దేవుడు ఆయన. అంత ప్రేమ నీవంటే, నీతో సహవాసములో ఉండాలని, నిన్ను దీవించాలని, నిన్ను మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీకు సమీపముగా ఉండే దేవునికి, ఆయనతో మాట్లాడే సన్నిహిత్యములో నీవున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నోసార్లు ఒంటరిగా ఫీల్ అయి ఉంటావు. నువ్వు ఒంటరిని అయిపోయిన భావన వచ్చినప్పుడు, నువ్వు కృంగిపోయిన నేపథ్యం వచ్చినప్పుడు, పలకరించే వాళ్ళే లేరు అన్న ఆలోచన నీ మనసుకు వచ్చినప్పుడు ఆయనను ఎప్పుడైనా పిలిచావా? నువ్వు నీకు సమీపముగా ఉన్న దేవుణ్ణి నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? చాలాసార్లు చేసుంటాం.
ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడని నేపథ్యం మన దగ్గర ఉండుంటుంది. ఆయనను పిలిచే అలవాటు, ఆయనతో మాట్లాడే అలవాటు నీకున్నాయా? పరిస్థితుల ప్రభావం చేత, వేరు వేరు కారణాల చేత ఆయనకు దూరముగా ఉండి ఆయనను దూరంగా పెడుతున్నావేమో. ఈ ఉదయకాలం నీకు గుర్తు చేస్తున్నాడు ఆయన. నువ్వు పిలిస్తే నేను ఉత్తరమిస్తాను. ఎంతకాలం ఇరుకు ఇబ్బందులతో, నెమ్మది లేని పరిస్థితులతో కొట్టుమిట్టులాడుతావు? ఈ పరిస్థితులు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తావు? ఒక్కసారి ఆయన్ని పిలవకూడదని మార్గంలోనికి. నీ ప్రతి పరిస్థితి నుండి బయటపడే మార్గాన్ని చూపించువాడు ఆయన. నీ మార్గము సరళము చేయువాడు ఆయన. అరణ్యములో త్రోవ కలుగు చేసే దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నన్ను పిలువు, నేను ఉత్తరమిస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదనని వాగ్దానము చేస్తూ ఈ ఉదయకాల సమయం నీతో పాటు ఆయన ఉన్నాడని, నిన్ను నిర్లక్ష్యము చేసేవాడు కాదని, నీవు కావాలని ఆశపడేవాడని నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ నేపథ్యం ఏదైనా, నువ్వు ఇరుకులో, ఇబ్బందులో, ఎందులో నువ్వు ఉన్నప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని ప్రేమ కలిగిన దేవుడు. ఉదయకాల సమయం ధైర్యము తెచ్చుకో, ఆయన నీతో పాటు ఉన్నాడు. ఈ ఆలోచనతో ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. ప్రభా, నేను పిలిస్తే ఉత్తరమిచ్చే దేవుడని నాకు ధైర్యాన్ని కలుగు చేశారు. ఇదిగో నా జీవితాన్ని, నా పరిస్థితులను నీ పాదముల యొద్దకు కుమ్మరించి తండ్రి అని నీకు మొరపెడుచున్నాను. మాట ఆలకించి నాకు జవాబు ఇవ్వండి, నన్ను నడిపించండి. మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.